త్వరగా 62వ అధ్యాయము 5వ వచనం. కీర్తన గ్రంథము 62 5వ వచనం. త్వరగా. అయ్యా 62:5. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా నుండు. ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుతున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణకు ఆధారము, నా ఎత్తైన కోట. ఆయనే నేను తరలించబడను. నా రక్షణకు మహిమకు దేవుడే ఆధారము. గట్టిగా చప్పట్లు కొడతామండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరు బాగున్నారమ్మా? మరి గత వారము మన మందిరంలో మరి చర్చి మరి మూడేం జరిగింది. గత కాలము కోతగల పండుగ, గత వారము అమ్మా వాళ్ళ కార్యక్రమం. అంటే 2 వారాలు వెళ్ళిపోయాయి. మరి ప్రభు చిత్తాన్ని బట్టి, ప్రభు కృపను బట్టి మనము 2వ వారంలో ఇక్కడ ఉన్నాం. మనం సజీవంగా ఉన్నామంటే అది మనుషుల దయగారు కానీ దేవుని దయ. ఆమేన్, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు అంటున్నాడు కదా, దేవుని నమ్ముకొని నా ప్రాణము మౌనంగా ఉన్నది అంటే. ఆమేన్. అంటే చూడండి, దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని మీద ఆయన తన విశ్వాసాన్ని ఉంచాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మనం ఎవరి మీద విశ్వాసం ఉంచాలండి? డాక్టర్ల మీదనా, మనుషుల మీదనా, రాజుల మీదనా, అధికారుల మీదనా, లోక ప్రజల పైన, భర్త పైన, భార్య పైన, అత్తగారి పైన, మామగారి పైన ఎక్కడ ఉంచాలండి? మన విశ్వాసము దేవుని దగ్గర ఉంచాలి. అంటే దేవుని దగ్గర ఉంచిన ప్రజలట వాళ్ళు ఎప్పుడు ఓడిపోరట. దేవుని నమ్ముకున్న ప్రజలు ఎప్పుడు ఓడిపోరు. నువ్వు ఓడిపోతున్నావంటే మనలో ఉన్న అవిశ్వాసమే. ఆమేన్, దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే చూడండి దేవుని బిడ్డలారా, ఈ దావీదు అంటున్నాడు కదా, నేను దేవుని నమ్ముకుని నా ప్రాణము ఇదిగో ఎంతో నెమ్మదిగా ఉంది. ప్రార్థించే కుటుంబాల్లో, ప్రార్థించే మరి వారి జీవితంలో దేవుడట నెమ్మదిస్తాడట. ఆమేన్, వారికి మంచి విజయం ఇస్తాడట. అంటే దావీదు అంటున్నాడు కదా, నా నిరీక్షణకు ఆధారము నీవే. ఇదిగో ప్రభువా, నేను నమ్ముకున్నాను, ఇదిగో నాకు సహాయము చేసే దేవుడవు నీవే. గట్టిగా మరొకసారి చప్పట్లు కొడతామండి. అంటే ఎగురుతున్న గాలిపటానికి ఏంటిదండి ఆధారము? ఒక ఎగురుతున్న గాలిపటానికి ఆధారం ఏంటిది? దారం. ఆమేన్, హల్లెలూయా. ఒక బండి నడవడానికి ఆధారం ఏంటిదండి? పెట్రోల్. అంటే చూడండి, నేను నడిపిస్తున్నది ఎవరండి? నిన్ను కాపాడుతున్నది ఎవరండి? మనుషుల, ప్రజల, లోక రాజకీయ నాయకుల? నిన్ను కాపాడుతున్నది ఎవరంటే ఆ దేవాది దేవుడే. ఆమేన్. మరి యేసయ్య పాదాలను పట్టుకున్న వారికి ఎంతో నెమ్మది వస్తుందండి. యేసయ్య పాదాలు పట్టుకున్న వారి కుటుంబాల్లో ఎంతో మరి కాపుదల వస్తుంది. మరి చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయము, మార్కు సువార్త 9వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాము. దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 9. మార్కు సువార్త 9. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. గట్టిగా చప్పట్లు కొడదామండి. హల్లెలూయా. మాకు అర్థమవుతుందా? పైన వాక్యము చదివితే
దేవుని బిడ్డరా, యేసయ్య రూపాంతరము కొండ ఎక్కి ఆయన ప్రార్థించాడు. నిలబడుతుందామా? ప్రార్థించే వారి ఆ ముఖాలు చాలా తేటగా ఉంటాయి, చాలా మరి ఆత్మీయంగా ఉంటారు. ప్రార్థించే ఆ పెదవులు, ప్రార్థించే కన్నులు, ప్రార్థించే నోరు, ప్రార్థించే ముఖము ఎలా ఉంటుందంటే వారి ముఖము దేవుని కలగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ స్తుతి కలుగును గాక. ఈ రూపాంతర కొండకు, ఎర్మోను కొండకు మరి యోహాను, యాకోబును, పేతురును వెంటబెట్టుకొని వెళ్ళాడు. అర్థమవుతుందా? ఎంతమందినమ్మా? ముగ్గురిని, పేతురు, యోహాను, యాకోబు. ఈ కొండ కింద ప్రాంతంలో ఎవరున్నారంటే మిగతా 9 మంది శిష్యులు ఉన్నారు. అర్థమవుతుందా? 12 మంది శిష్యులు, ముగ్గురు కొండ మీద ఉన్నారు. ఆ కొండ కిందనేమో ముగ్గురు ఉన్నారు. ఇక్కడ జరిగిన సంఘటన ఉంది. ఆ పుట్టుకతోనే అతడు మరి రోగి అయి ఉన్నాడు. ఏ రోగి అయి ఉన్నాడండి అమ్మా? అతను మూగవాడై ఉన్నాడు, నువ్వు కలుపుతున్నాడు. అతను ఎక్కడ పడతాడో, ఎక్కడ మరి పడిపోతాడో అన్న మరి విషయం తెలియదు. అమ్మా, పిడిసి వచ్చిన వారు ఉంటారండి. ఆ పిడిసి ఎప్పుడు వస్తుందో, ఆ మూర్ఛగా ఎప్పుడు వస్తుందో, ఎక్కడ పడతారో తెలియదు. వాళ్ళ తండ్రి అంటున్నాడు, ఇతను నీళ్ళలో పడుతున్నాడు, ఆ నిప్పులో పడుతున్నాడు, ఇతను నువ్వు కలుపుతున్నాడు, పళ్ళు కొరుకుతున్నాడు, ఇతనికి 9 రకాలైన జబ్బులున్నాయని అతడు తన శిష్యులతో కింద చెబుతున్నాడు. నిలబడుతుందండి? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి స్తోత్రం, హల్లెలూయా. 9 రకాలు కలిగిన ఈ భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. దుర్కప్పుతున్నాడు, పడిపోతున్నాడు, పళ్ళు కొరుకుతున్నాడు, నిప్పులో పడుతున్నాడు, నీళ్ళలో పడుతున్నాడు, మూగవాడిగా ఉన్నాడు, చూటివాడిగా ఉన్నాడు. ఇతనికి పుట్టుకతోనే ఇవి సంభవించాయి అని అక్కడున్న ఆ శిష్యులతో చెప్పినప్పుడు ఆ శిష్యులు బాగా ప్రార్థించి బాగా అతని మీద చేతులుంచి ఉన్నప్పుడు ఆ దయ్యం వెళ్ళిపోలేదు. ఈ కన్నతండ్రికి మరి ఎలాంటి బాధ, ఎలాంటి దిగులు ఉందంటే, అయ్యో నేను వీరిని నమ్ముకొని వచ్చాను, వీరిని నేను నా కుమార్ని బాగు చేసుకుంటానని ఆ దయ్యం పట్టిన కుమారుని కంటే ఆ కన్న తండ్రి ఆడిపోతున్నాడు. తన హృదయం పలిగిపోతుంది. తనకున్న మరి వేదన మరి నిజంగా కన్నీళ్లతో రోధిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మన బిడ్డలో కొద్దిగా ఏడ్చినా కూడా మనం తట్టుకోలేదు. గమనిస్తున్నారా? మన 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 కుటుంబంలో ఎవరైనా పిల్లలు ఏడ్చితే ఊరుకోరు, వాళ్ళకి ఎవరైతే కూడా తట్టుకోలేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ కన్న తండ్రి, దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. వెంటనే దేవుని బిడ్డలారా, అతనికి అవిశ్వాసం వచ్చేసింది. ఇదిగో వీరి వలన బాగు కాదు అని అతడు నిజంగా నిరాశలో పడిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. మన యేసయ్య ఆ కొండ దిగి వస్తున్నాడు, శిష్యులను వెంటబెట్టుకుని వస్తున్నాడు. కొండ దిగి రాగానే ఏంటి నీ పరిస్థితి ఏంటి అని ఆ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు వెంటనే యేసయ్య పాదాలు పట్టుకున్నాడు. ఏ పాదాలు పట్టుకున్నాడమ్మా? ఎవరి పాదాలు పట్టుకున్నాడు? యేసయ్య పాదాలు పట్టుకున్నాడు. యేసయ్య పాదాలు పట్టుకున్న వారి జీవితంలో గొప్ప గొప్ప ఆశీర్వాదాలు ప్రవహించాడు. అమ్మా, నీ పాపములు క్షమించబడ్డాయమ్మా, నువ్వు సమాధానంగా వెళ్ళమ్మా. బైబిల్ గ్రంథంలో మరియ ఉంది. ఆ మరియ యేసు పాదాల దగ్గర కూర్చొని యేసయ్య బోధ వింది, యేసయ్య మాటలు వింది, యేసయ్య చెప్పినట్టుగా నడిచింది. గట్టిగా చప్పట్లు కొడదామండి. యేసయ్య పాదాలు పట్టుకున్న కుటుంబాల్లో నెమ్మది ఉంటుంది. యేసయ్య పాదాలు పట్టుకున్న వారిలో సమాధానం ఉంటుంది. యేసయ్య పాదాలు పట్టుకున్న వారి జీవితంలో విజయము చూస్తారు, అపజయము చూడరు. ఆమేన్. మనం యేసు పాదాలు కలిగి ఉండాలి. యేసు పాదాలు కలిగి ఉండడం అంటే ఏమిటి? దేవుని బిడ్డలంటే ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. యేసయ్య పాదాలు పట్టుకో
కూర్చోండమ్మా. హల్లెలూయా. యేసయ్య పాదాలు పట్టుకోవడం అంటే వినబడుతుందా? ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రార్థన జీవితము కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. యేసయ్య ఆ కొండ దిగి రాగానే ఆ కన్నతండ్రి అంటున్నాడు కదా, అయ్యా నీ వలన ఏమైనా నా కుమారుని నువ్వు బాగు చేయగలవా? ఆమేన్. ఏంటి నీ కుమారుడి పరిస్థితి ఏంటి? అతను నీళ్ళలో పడుతున్నాడు, నిప్పుల్లో పడుతున్నాడు, దురుకప్పుతున్నాడు, ఇదిగో పళ్ళు కొరుకుతున్నాడు, అతను మోసపోతున్నాడు, మూగవాడిగా ఉన్నాడు, చెవిటివాడిగా ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామండి. ఆ కన్నతండ్రి తన బాధ, తన వేదన యేసయ్య దగ్గర పాదాలు పట్టుకొని చెప్తున్నాడు. దేవుని బిడ్డారా, వెంటనే చెప్పగానే ఆ చిన్నవాడిని నా యొద్దకు తీసుకురండి. ఆమేన్. ఆయన అంటున్నాడు కదా, అయ్యా నీ వలన ఏమైనా జరుగుతుందా? నీ వలన ఏమైనా నా కుమారుని బాగు చేయగలవా? హల్లెలూయా. అంటే చూడండి దేవుని బిడ్డారా, ఇతడు ఆ శిష్యులు చేసిన ఆ కార్యము జరగలేదు కాబట్టి యేసు కూడా అలాగనే చేస్తాడేమో, యేసు కూడా నా కుమారునికి స్వస్థత ఇస్తాడో ఇవ్వడో అని అవిశ్వాసంతో ఉన్నప్పుడు నా యేసయ్య అతని బలపరుస్తున్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. చెప్పాలండి, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ప్రతి విషయము దేవుడు చెప్పిన దాన్ని నమ్మాలి. ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండమంటే ఉపవాసం ఉండాలి. ఏలియా దేవుడు మాట్లాడాడు, ఏలియా నీవు ఆ సారెపల్లు ఆ గ్రామానికి వెళ్ళము, ఏలియా నీ వెళ్ళి ఇదిగో ఆ కెరేతు వాగు దగ్గర ఉండుము, ఏలియా నువ్వు వెళ్ళి ఆ కర్మేలు ప్రాంతానికి వెళ్ళి ఆ కర్మేలు కొండ మీద ఇదిగో ఆ ప్రజలను నువ్వుతో మాట్లాడము. ఆమేన్. దేవుడు చెప్పిన మరి ప్రతి విషయం చేయాలండి. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డారా, దైవ సంగమా, ఇదిగో వెంటనే ఆ కుమారుని ఇదిగో యేసు దగ్గరికి తీసుకురాగానే యేసయ్య చేతుల నుంచి ప్రార్థించగానే, చేతులు పెట్టగానే తనలో ఉన్న ఆ 9 దయ్యాలు ఇదిగో ఒక్కొక్కటి విడుదల పొందాయి. నూరు కక్కడము మార్చివేశాడు, పళ్ళు కొరకడం మానివేశాడు. ఆమేన్. ఇదిగో ఆ మూగవాణిగా ఉన్నవాడు మాట్లాడుచున్నాడు, ఇదిగో చెవిటివాణిగా ఉన్న ఆ వ్యక్తి వింటున్నాడు. దేవుని బిడ్డారా, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. వెంటనే యేసయ్య చేతులు ఉంచగానే అందులో ఉన్న ఆ 9 దయ్యాలు ఇదిగో విలువలాడి ఇదిగో అవి విడిచిపెట్టి ఆ కుమారునికి స్వస్థత వచ్చిందండి. ఏమొచ్చిందమ్మా? స్వస్థత వచ్చింది. మనం అనుకుంటాం ఆ మార్కు సువార్తలో రాసిన ఆ గ్రంథము మన కోసం కాదు, ఆ కుమారుని కోసమే రాసి పెట్టాడని అనుకుంటున్నాను. వినబడుతుందా? ఆ మార్కు సువార్తలో రాసిన గ్రంథము నీకే నాకే. ఏంటి, మా కుమారులకు అలాంటి జబ్బులు లేవే, అలాంటి దయ్యాలు లేవే అని మనం అనుకుంటున్నామా? దేవుని బిడ్డారా, హల్లెలూయా. మనం అనుకుంటాము అలాంటి దయ్యాలు అలాంటి రోగాలు మనకు లేవు అని మనం అనుకుంటాము. దేవుని బిడ్డారా, దేవుడు ఇదిగో మన కోసమే ఇదిగో దాన్ని రాసి పెట్టాడు. ఎందుకనగా మన బిడ్డల కొరకు మనము చేతులెత్తి ప్రార్థించాలట. చేస్తున్నారండి. విలాప వాక్యంలో 2వ అధ్యాయంలో కుమారి, ఓ సియోను కుమారి, ఓ ప్రియ విశ్వాసి, ఓ ప్రియ సంగమా, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ వాట నీ పిల్లల పసితట్టు వారి కొరకట నువ్వు చేతులెత్తి ప్రార్థన చేయాలట. నీ హృదయం నీళ్ళ వలె కుమ్మరించాలట, అది నది వలె పారవేయవలట. అంటే దేవుడు బిడ్డారా, మన మాట మన పిల్లల కొరకు ప్రార్థన చేయాలట, చేతులుంచి ప్రార్థన చేయాలట. ఆ తండ్రి యేసు దగ్గర చెప్పుకున్నట్టుగా, ఆ తండ్రి యేసును బతిమాలినట్టుగా మనము యేసయ్య దగ్గర మనకున్న ప్రతి విషయము, ప్రతి ఒక్క బాధ వేదన మనము యేసు ప్రభువుకు ఇదిగో అతనికి తెలియజేయబడాలి.
చేస్తున్నారా? హల్లెలూయా. మరి దేవుడు పెట్టారా? మన పిల్లలు, మన కుటుంబము ఏదో ఒక రూపము చేత, ఏదో ఒక ఆలోచన చేత, ఏదో ఒక మరి అపవాది తంత్రగాడు, మోసగాడు, అబద్ధికుడు ఎవరిని మింగుతున్నా, ఎవరిని ఇంటి నాశనం చేతునా అని వాడు తిరుగులాడుచున్నాడు. దేవుని బిడ్డారా, మనమాట ఇదిగో దేవుని నామాన్ని బట్టి ప్రార్థన చేయాలట, దేవునికి విన్నపము చేయాలట. వారి ఉండే ఆలోచనలు ఎలా ఉన్నాయి, వారి పరిస్థితి ఎలా ఉంది, వారు ఎలా తిరుగుతున్నారు, వారు ఎలా మాట్లాడుతున్నారు, వారు ఎలా ఉంటున్నారని మనము గ్రహించేట దేవుని దగ్గర మనకు వారి కొరకు ప్రార్థన చేయాలట. ఆమేన్. యేసు ప్రభువు అన్నాడండి, యెరూషలేము కుమార్తెలారా, మీ పిల్లల నిమిత్తము మీరు ఏడవండి అని చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. నా కుమార్తె దయ్యం బట్టి ఆ మంచాన విలువలాడుతుంది, నా కుమార్తె బాగులేదయ్యా అని యేసును వెంబడించింది, యేసు పాదాలు పట్టుకుంది, యేసయ్యను విడిచిపెట్టగా యేసయ్య దగ్గర కూర్చొని తనకున్న విన్నపము ఇదిగో ప్రభువా అని ఆమె మొరపెట్టినప్పుడు ఆ కుమార్తెకు స్వస్థత ఇచ్చి సమాధానం ఇచ్చాడు. తనలో ఉన్న అమ్మా నీ గొప్ప విశ్వాసాన్ని బట్టి నువ్వు చేసిన ఇదిగో ఆ తగ్గింపు జీవితాన్ని నీ కుమార్తెకు స్వస్థత వస్తుందమ్మా, నువ్వు సమాధానంగా వెళ్ళుమని యేసయ్య మరి అలాంటి కార్యం చేశాడు. దేవుని బిడ్డ గట్టిగా చెప్పలు కొట్టామండి. హల్లెలూయా. మా చేశాడా? యేసయ్య దగ్గరికి ఆ సహోదరి వస్తే ఆ సహోదరి ఆ విషయంలో, తన కుమార్తె విషయంలో ఆ మంచాన పట్టిన ఆ దయ్యం పట్టిన వ్యక్తిని యేసయ్య ఎక్కడో ఉన్న ఆ యేసును కనుగొని యేసయ్య పాదాలు పట్టుకొని ఇదిగో ప్రభా నీవే చేయగలవు, ప్రభా నీవే ఇదిగో ఈ కార్యము చేయగలవు ప్రభు అని ఆ ప్రభును ఎంతగానో కొనియాడిందండి. వారు చేసిన కార్యం నీకు చేయడా? కుటుంబంలో వారికి చేసిన అద్భుతము నీ కుటుంబంలో జరగదా? వారికి చేసిన అద్భుతము, వారికి చేసిన ఆ ఘనకార్యము, ఆ స్వస్థత, ఆ కాపుదల, ఆ రోగాన్ని దేవుడు విడిపించడమా? హల్లెలూయా. దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక. అంటే చూడండి దేవుని బిడ్డారా, మన పిల్లలు ఏదో రూపకంగా వారు సినిమాలు చూస్తున్నారేమో, టీవీలు చూస్తున్నారేమో, వారు ఏదో రూపకంగా అందులో పడి అందులో నాశనమైపోతున్నారా? ఆమేన్. అంటే అలాంటి సినిమా అనే దయ్యం ఉంటుంది, ఆమేన్. తిండిపోదనే దయ్యం ఉంటుంది, తిండిపోదనే దయ్యం ఉంటుంది, ఆమేన్. తాగుపోదనే దయ్యం ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. ఆ కన్న తండ్రి ప్రభు దగ్గరికి చెప్పినట్టుగా, ప్రభు దగ్గర గోజాడినట్టుగా నీవు నేను కూడా ఆ ప్రభు దగ్గర గోజాడాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. గట్టిగా చెప్పలు కొడదామండి. మీ కుమారుల కొరకు మీరు ప్రార్థన చేయకపోతే వారు మాట్లాడరండి. నగ్న సత్యం. ఆమేన్. ప్రభు మాట చెప్పాడు, భూమి ఆకాశము కదించిపోతుందని కానీ నా మాటలు కదించిపోవని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఎవరుతుందమ్మా? భూమి ఆకాశము గతించిపోతుంది కానీ నా మాటలు గతించిపోవని దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే పాపం అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు చాలా మంది ఎలాంటి చూపులతో చూస్తున్నారంటే కామ వికారమైన చూపులతో చూస్తున్నారు. దేవుని బిడ్డారా, ఆమేన్. హల్లెలూయా. ఈ కన్ను చేసిన పాపానికి నరకాగ్నిలో యుగయుగములు కాల్చబడాలి. నీ మనసాక్షిని చంపుకుంటున్నావా? చిన్న పాపమే కదా, కన్నుతో చేసిన పాపము ఇంత పెద్ద శిక్ష ఏంటి? అంత అబద్ధం అనుకుంటున్నావా? దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. నా ప్రవక్తున్నాడు కదా, నేను చెప్పే మాటలు భూమి ఆకాశం గతించిపోతాయి కానీ నా మాటలు గతించిపోవు అని దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీ కళ్ళతో ఏ పాపము చేస్తున్నావు సహోదరుడా? ఏమి చూస్తున్నావు? ఈ చిన్న పాపమే కానీ దానికి పెద్ద శిక్ష ఉంది, అది నరకాగ్నిలో కాల్చబడుతుంది. ఆమేన్. సినిమా చూసి వారు ఎంత అనుకున్నారు? టీవీ
చూసేవారు ఎంతమంది ఉన్నారు? ఈ చిన్న కన్నే కానీ అమ్మా, ఈ కన్ను వలన మన శరీరం అంతా ఆ నరకాగ్నిలో కాల్చబడుతుందట. గమనించండి. ఆమె ఈరోజు టీవీ చూసేవారు ప్రమాణం చేయండి మందిరంలో, నేను టీవీ చూడనయ్యా, సీరియల్ చూడనయ్యా, సినిమాలు చూడనయ్యా, వేరే వేరే వాటిని చూడను ప్రభు అని నువ్వు ప్రభు దగ్గర అడుగు. ఆమె అడుగుతున్నారమ్మా, అడగండి, మా ప్రమాణం చేయండి. నేను టీవీ చూడను ప్రభా, టీవీ చూడలేక బతకలేవా? సినిమా చూడకపోతే బతకలేవా? సీరియల్ చూడకపోతే బతకలేవా? అమ్మా, ఆహారం తినకపోతే బతకలేవు, కానీ వాటిని చూడకుండా మరి నువ్వు బ్రతకలేవా? ఆమేన్, హల్లెలూయా. నా ప్రభు చెప్పిన నగ్న సత్యం మాటలు ఏమనగా, చెడ్డ తలము వాడలారా, వ్యభిచార తలము వాడలారా, ఇదిగో మీకు బుద్ధి కలగడకై ఇది రాసి వేయబడినది. ఆమేన్ అని పౌలు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆమేన్. ఆ కన్న తండ్రి విలువలాడినట్టు, ఆ కన్న తల్లి మొరపెట్టినట్టు, ఆ కన్న తల్లి మొరపెట్టినట్టు యేసే దగ్గరికి వచ్చి, ఇదిగో నీవు నేను కూడా ఆ పాదాలు పట్టుకొని ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అని ప్రభు దగ్గర నువ్వు పోజాడితే నీకు సమాధానం వస్తుంది, నీకు నెమ్మది వస్తుంది, నీ ఇంటికి ఇదిగో మరి వెలుగులు వస్తుంది, నీ ఇంటికి స్వస్థత వస్తుందని నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దావీదు ప్రాణమట నెమ్మదిగా ఉంది. కారణం ఏమిటంటే అతను దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు, దేవుని నమ్ముకున్నాడు. రాజులను నమ్మలేదు, మనుషులను నమ్మలేదు. ఆమేన్. రాజులు నమ్మి మోసపోయారు, మనుషులు నమ్మి మోసపోయారు. ఇదిగో ఒక బిలాము ఉన్నాడు, ఆ బిలామట మనుషుల రాజులను నమ్మి అతను మోసపోయి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక. మరి అపోస్తలుడైన ఆఖరిగా మరి అమ్మ ఇది ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం అండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, త్వరగా ప్రకటన 2వ అధ్యాయ గ్రంథం అండి. 1వ అధ్యాయము 1వ అధ్యాయము 12వ అధ్యాయాన్ని చదువుతామండి. ఇది వినగా నాతో మాటలాడుతున్న స్వరమేంటో అని చూడ తిరిగి వింటున్నారమ్మా. మా ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం. ఇది వినగా, అందరూ చదవాలి. ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరమేంటో అని చూడ తిరిగి తిరుగగా 7 స్వర్ణ దీపములను ఆ దీపస్తంభముల మధ్య మనిషి కుమారుడు పోలిన ఒకరిని చూచితిని. ఆయన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నవి, పోలినవై విమంత గమలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరిగి ఉన్న అపరాధితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జలప్రభం వలె ధని వలె ఉండెను. ఆయన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచుల గల వాడి యొక్క ఖడ్గము బయలువెళ్ళుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశిస్తున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వారి వలె ఆయన పాదముల మీద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకము, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడిని గాని ఇదిగో యుగయుగములను సజీవుడనై ఉన్నాను. గట్టిగా చెప్పండి కొడదామండి. హల్లెలూయా. అది చూడండి దేవుని బిడ్డారా, యేసయ్య 12 మంది శిష్యులు 11 మంది ఒక సాక్షులుగా అయ్యారు. గమనిస్తున్నారా? ఎక్కడ తెలుసామా? యేసయ్యకు ఎంతమంది శిష్యులు ఉన్నారండి? ఎంతమంది కొడుకున్నారో చెప్పగలుగుతారా మీరు? మీకు చెప్పగలుగుతారు, మీ బంధువులకు చెప్పగలుగుతారు, అమ్మా మీ అక్క జిల్లాలకు చెప్పగలుగుతారు. మా అక్కతో 4 కొడుకులు 2 బిడ్డలు అంటారు. యేసయ్యకు ఎంతమంది శిష్యులమ్మా? 12 మంది. ఈ 12 మందిలో 11 మంది కూడా అంత సాక్షులుగా మార్చబడ్డాడు. సాక్షులు అంటే చంపబడ్డారు.
మా స్తోత్రాలు చెల్లించడమా. హల్లెలూయా. గట్టిగా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ 11 మంది సాక్షులుగా చంపబడ్డారు. ఈ 12వ వ్యక్తి యోహాను. ఎవరండి? యోహాను. జెబెదయి కుమారుడు. తన తల్లి ఒకసారి వచ్చి, ఇదిగో అయ్యా యేసయ్యా, నీ కుడి పక్కన నా కుమారుడు ఒకరుండాలి, ఎడమ పక్కన ఒకరుండాలి అని తన తల్లి కోరిక. ఆమేన్. ఇతడు ఎలాంటి వ్యక్తి అంటే దుడుకు స్వభావం గల వ్యక్తి యోహాను. ఆమేన్. అంటే చివరిగా ఉన్న వ్యక్తి, అంటే మరణము చూడకుండా మరి ఉన్న వ్యక్తి. హల్లెలూయా. యేసే దగ్గర శిలువ వేసినప్పుడు కూడా ఇదిగో యేసు ప్రభు యోహానుతో మాట్లాడాడు. యోహాను, ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. ఆమేన్. అంటే యోహాను శిలువ మరణాన్ని చూశాడు. శిలువ మరణానికి దించి కూడా యేసేను పాతి పెట్టారు. యేసయ్య తిరిగి లేచి పునరుత్థానమైన దాన్ని చూశాడు. ఆమేన్. గమనిస్తున్నారా? హల్లెలూయా. ఈ మరణం వరకు లాస్ట్ చివరిలో ఉన్నాడు. ఈ వ్యక్తిని అక్కడున్న రోమా చక్రవర్తులు రోజు హింసించేవారు. ఇతన్ని తీసుకెళ్లి ఎక్కడ పారేశారంటే, ఇతన్ని తీసుకెళ్లి సరసర కాగుతున్న నూనెలో ఉంచారంట. గమనిస్తున్నారా? సరసర మండే నూనెలో అతను వేయగానే తన ముఖం అంతా ఉబ్బిపోయి వాసిపోయి అతను మరణించలేదండి. ఆమేన్. గొప్ప కార్యం ప్రభు అతన్ని కాపాడుతున్నాడు. గట్టిగా చెప్పలు ఉండాలి. ఎందుకు కాపాడుతున్న దేవుడారా? ఈ ప్రకటన రాయబడాలి. ఆమేన్. వర్తమాన భూత భవిష్యత్ కాలమందు జరగబోయే సంగతులు, ఇదిగో జరుగుతున్న సంగతులు ఈ గ్రంథం రాయబడాలి. అంటే అతను బతకాలి. దేవుని బిడ్డారా, నూనెలో ముంచిన కూడా అతని చంపేద్దామన్న అంత ఖడ్గంతో నలిగిన కూడా అతను చావలేదు. దేవుని బిడ్డారా. ఆమేన్. ఇదిగో ఇతను చావలేదని ఇతను తీసుకెళ్లి పద్మాస్తు దీపంలో, అంటే చెరసాల్లో వేశారు, చీకట్లో వేశారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. మహిమ కలుగుగాక. ఒంటరిగా ఉన్నాడు, దిగులు పడుతున్నాడు, వేదన పడుతున్నాడు, కలవరం చెందుతున్నాడు. దేవునికి స్తోత్రం. మహిమ కలుగుగాక. ఇదిగో యేసును గెస్తమనే తోటలో దేవదూత వచ్చి అతని బలపరిచినట్లుగా బలపరిచింది. అతను చూడలేని దర్శనాన్ని ఇదిగో ఇదిగో దేవాది దేవుడు నా యేసయ్య అతనికి రోజుకొక దేవదూత అతనికి ప్రత్యక్షత ఇస్తున్నాడు. గట్టిగా చెప్పలు కొట్టామండి. ఇదిగో ఇది రాయము, ఇది దీని 7 సంఘములకు రాయము. ఇదిగో 7 సంఘములు, 7 పాత్రలు, 7 దేవదూతలు. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంఘమా, దేవుని బిడ్డలారా, యోహాను అతని చూడగానే అతని పాదాల మీద పడి ఉన్నాడు. వెంటనే యేసయ్య తన కుడి చేయి పట్టి అతని కౌగిలించుకున్నాడు. ఆమేన్. సహోదరుడా, సహోదరి, నువ్వు కుంగిపోయావా? నువ్వు బాధపడుతున్నావా? నువ్వు కలవరపడుతున్నావా? దిగులు పడుతున్నావా? అయ్యో ఈ సమస్య ఏంటి ప్రభా? అంత సమస్య, అంత భారము, అంత వ్యాధి, అంత డబ్బు కట్టాలి, అంత గొడవ తగ్గుతుందా? ఇదిగో నాకు సమాధానం వస్తుందా అని నువ్వు బాధపడుతున్నావా? ప్రియ విశ్వాసి, నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. యోహాను పట్టుకున్నట్టుగా, ఆమేన్, యోహాను ధైర్యపరిచినట్టుగా భయపడకుము. ఇదిగో నీ కుడి చేయి పట్టుకున్నాను. ఆమేన్. సహోదరుడా, సహోదరి, అతను పట్టుకుంటే విడిచిపెట్టే దేవుడు కాదు. నిన్ను పట్టుకున్నాడు. ఆమేన్. నిన్ను నడిపిస్తాడు. నీ శ్రమలో తోడుకుంటాడు. నీ కష్టంలో ఆపదలో ఆదుకుంటాడు. యోహాను విడిచిపెట్టిన దేవుడు నిన్ను కూడా విడిచిపెట్టే దేవుడు. నీ కుడి చేయి పట్టుకున్నాడు. పడిపోతున్న పేతురు ఇదిగో మరి ఆ నీటి మీద, సముద్రం మీద నిలబెట్టి ఇదిగో నడిపించిన దేవుడు. ఆ శ్రమల మీద, ఆ కష్టాల మీద, ఆ వ్యాధుల మీద, 11 సమస్యల మీద నా దేవుడు నిన్ను నడిపిస్తాడు. మంచిగా చెప్పండి. నువ్వు కలవరచెందకు, దిగులు పడకము, భయపడకము, నీకు తోడే ఉన్నానని నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు సహోదరుడా. ఆమేన్. ఈ వర్తమానం మీద నీకున్న కొన్ని సమస్యలా, నీకున్న కొన్ని బాధలా ప్రభు దగ్గర నువ్వు విన్నపించుకో. ఆమేన్. హల్లెలూయా. ప్రభు దగ్గర నువ్వు గోజాడుకో. ప్రభు నమ్మకస్తుడు. యోహాను బలపరిచి యోహాను చేత ఈ ప్రకటన గ్రంథం రాసి పెట్టాడు. దేవుని బిడ్డలారా, ఆయన పరలోక దర్శనాన్ని చూశాడు. పరలోకంలో దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ ఉన్నాడు కానీ తన ఆత్మ వెళ్ళి ఆ పరలోకంలో సంచరిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఆ యేసును చూడగానే, తన గాయమును చూడగానే వెంటనే చచ్చిన వాడి వాళ్ళే ఇదిగో తన
నెమ్మది ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నీ కుటుంబంలో సమాధానం వస్తుంది సహోదరుడా, నీ కుటుంబంలో నెమ్మది వస్తుంది తన పాదాల దగ్గర నువ్వు పడి ఉన్నప్పుడు. ఆమేన్, హల్లెలూయా. ఆ యోహాను పరలోకం వెళ్ళగానే ఆ బలిపీఠం చూస్తున్నాడు, 24 ప్రజలు చూస్తున్నాడు, దేవదూతలు చూస్తున్నాడు. అతని ఆత్మ పరవశమై పొందిపోయింది దేవుని బిడ్డలారా. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ స్తుతి కలుగును గాక. యేసయ్య పాదాలు పట్టుకుంటే మనకు నెమ్మది కలుగుతుందండి. ఆమేన్. యేసయ్య పాదాలు పట్టుకోవడం అంటే ప్రార్థన జీవితము కలిగి ఉండాలి. ఆమేన్. ప్రార్థన ఆత్మను కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆఖరిగా మార్కు సువార్త 5వ అధ్యాయము చదవడం మాత్రమే 10 నిమిషాలు ముగిస్తాను. మార్కు సువార్త త్వరగా మార్కు సువార్త 5వ అధ్యాయం 1వ వచనం. కింది చదవ 3వ వచనం. లేదమ్మా, కింది చదవమ్మా. కింది చదవమ్మా. దేవునికి అది చదువుతానమ్మా. హల్లెలూయా. దేవునికి మహిమ స్తుతి కలుగును గాక. 26వ అధ్యాయము చదువుదామండి. 12 సంవత్సరాల నుండి రక్తస్రావ గల స్త్రీ చదవది. ఆ 37వ వచనం చదువుదామండి. ఆయన ఇంకనూ మాటలాడుచుండగా సమాజపు మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది కనుక నేను ఇంకా ఆ బోధకుని ఎందుకు శ్రమ పెట్టుచున్నారని యేసు వారితో చెప్పిన మాట అనను. ఆమె చూడమ్మా. హల్లెలూయా. ముగిస్తున్నాను. చివరి వాక్యం అండి. దేవునికి స్తోత్రం. యాయీరు కుమార్తె మరి తన ఇంటి నుండి వచ్చినప్పుడు ఆమె కొద్దిగా కొన ఊపిరి పానమవుతుంది. వింటున్నారా? ఆ పై వచనము చూస్తే 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఈ యేసయ్య వస్తున్నప్పుడు ఆమె కోసం చెప్పలేదు, కానీ ఆమె యేసును గురించి విన్నది, యేసును తెలుసుకోవాలని ఆయన స్వస్థ పరుస్తాడని యేసయ్య దగ్గరికి వచ్చి వెనుక నుంచి వస్త్రము కొవ్వు ముట్టుకుంది, వస్త్రము చెక్కు ముట్టుకుంది. వెంటనే ఆమె స్వస్థత జరిగింది. ఈ యాయీరు కుమార్తె కూడా ఆయన ఎటువంటి వ్యక్తి అంటే ఆయన మందిరపు కట్టించే అధికారి అంటే ఆయన అందరికీ గొప్పవాడు. ఒక ముఖ్యమంత్రి అనుకోండి అంటే చూడు, అలాంటి హోదాలో ఉన్నాడు. ఆ అధికారం కలిగిన వ్యక్తి యాయీరు అనే మటుకు మేల్కొనుట, వెలిగించబడుట. యాయీరు మాటకు అర్థము వెలిగించబడుట, మేల్కొనుట. ఆమేన్, హల్లెలూయా. తన ఇంట్లో తన కుమార్తె చావనే సిద్ధము ఉన్నదని వెంటనే యేసయ్య అక్కడ విడిచిపెట్టి యేసయ్య చోటుకు వచ్చాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. అంటే చూడండి దేవుని బిడ్డారా, అధికారము ఎవరిస్తారండి? దేవుడే ఇస్తాడు. ఈ అధికారం ఉన్న వ్యక్తి ఎవరిని హింస పెట్టగా, ఎవరిని గాయపరచగా, ఈయన దగ్గరికి వస్తుంటే అందరికీ ఈయన మంచివాడిగా ఉన్నాడు. ఆమేన్. అంటే చూడు, ఇతనికి ఎలాంటి అసూయ లేదు, ఎలాంటి మరి కోపం లేదు. ఇతని దగ్గరికి వచ్చిన వారందరికీ సమాధానంగా మాట్లాడుతున్నారు. ఇతని మీద ఎంతో మంది ఇతని పాదాలు పట్టుకొని ఎంతో మందికి ఈయన మంచివాడిగా ఉన్నాడు. ఆమేన్. గమనించండి. హల్లెలూయా. వెంటనే యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా ఇదిగో నా కుమార్తె చావనే ఉంది, మీరు రాండి అని యేసు చెప్పగానే, కొద్దిగా ఉండండి అని యేసు చెప్పగానే అక్కడనే ఉండిపోయాడు. హల్లెలూయా. ఈ రక్తస్రావం గల స్త్రీని స్వస్థపరచడానికి కొద్ది ఆలస్యమైంది. అనుకుంటున్నారా? ఈ స్త్రీని బాగు చేయడానికి కొద్ది ఆలస్యమైంది. అంటే ప్రపంచున్నాడు కదా, ఎవరో
నేనే ప్రభు అని అక్కడ యేసు ప్రభు మాతో మాట్లాడింది. ఇలా మాటకు అయ్యేసరికి చాలా ఆలస్యమైంది. చాలా ఆలస్యం కాగానే తన చిన్న కుమార్తె చనిపోయింది. వినబడుతుందమ్మా? అర్థమవుతుందా? కొద్దిగా ఆలస్యం అయ్యేసరికి తన చిన్న కుమార్తె చనిపోయింది. వెంటనే తనకున్న పరిచయం వచ్చి, అయ్యా ఆ కుమార్తె చనిపోయింది, ఈ బోధకుడిని నువ్వు ఇబ్బంది పెట్టకు, ఈ బోధకుడు రావాల్సిన అవసరం లేదు. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి దేవుడు అండి? మా డాక్టర్లు అంటారు, ఏమంటారు? కొద్దిగా ముందు తీసుకొస్తే మేము బ్రతికించేవారమే, ఒక గంట కింద వస్తే మేము ప్రాణం ఇచ్చేవారమే. కానీ ఆయన అలాంటి డాక్టర్ కాదు కదా, అలాంటి మన డాక్టర్ కాదు. మన డాక్టర్లు చచ్చిపోయిన వారిని కూడా లేవనెత్తే దేవుడు. గట్టిగా చెప్పలు ఉండవండి. ఎండిన ఎముకలకు ఆయన జీవం ఇచ్చే దేవుడు. ఎక్కడో పడి ఉన్నాయి, ఎక్కడో ఆ లోయలో, ఆ మరణం లోయలో, ఎండిన ఎముకల లోయలో ఇదిగో ఎస్కేల్ ద్వారా దేవుడు మాట్లాడాడు. ఇదిగో ఎస్కేల్ ప్రవక్త, ఇదిగో నా సేవకుడా నువ్వు ప్రవచించుమయ్యా, ఇదిగో ఇదిగో అవి బ్రతుకుతాయి, ఇదిగో ఓ చచ్చిపోయిన ఓ ఎముకలారా, ఇదిగో వెంటనే తన వాక్కు ఇదిగో ప్రకటించగానే ఎక్కడో తల, ఎక్కడో చెయ్యి, ఎక్కడో కాలు, ఎక్కడో తల పూరే, ఇదిగో అవన్నీ ఒకసారిగా వచ్చి అతుకబడి మాంసము కూర్చబడి రక్తము వచ్చి వెంటనే అవి జీవంగా లేచి సైన్యంగా మారిపోయాయి. గట్టిగా చెప్పండి. వాక్యం ఉన్నా కాదు. ఎక్కడో తల, ఎక్కడో చెయ్యి, ఎక్కడో శివం, ఎక్కడో కుక్కలు. ఆమె ఆ లోయలో దిగగానే ఇదిగో ఇంచుమించుగా ఆ లోయలో ఉన్న శవాలట సజీవులుగా మార్చబడ్డాయట. ఆమేన్, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డారా, యేసయ్య అతనితో మాట్లాడుతున్నాడు, యాయిరుతో మాట్లాడుతున్నాడు. యాయిరు ఇదిగో ఆ మనుషుల మాట లక్ష్య పెట్టకయ్యా, నువ్వు భయపడకు, 3 చెప్తున్నాడు, నువ్వు నమ్మిక ఉంచుము. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, ఇదిగో మరి అంటున్నాడు కదా, నువ్వు నమ్మిక ఉంచుమయ్యా, ఇదిగో వారి మాట లక్ష్య పెట్టకము, ఇదిగో వెంటనే నువ్వు నమ్మిక మాత్రం ఉంచుము, భయపడకమని మూడు కార్యాలు ప్రభు చేస్తాడనే విశ్వాసంలో అందులో పూసాడండి. ఆమేన్. యాయిరు విశ్వాసం గలవాడండి. అంతకుముందు చావనే ఉంది, ప్రభువా రమ్మన్నాడు. మళ్ళా తన హృదయాన్ని, తన మనసును మార్చుకొని విశ్వాసంతో ఏమంటున్నాడంటే, ఇదిగో ప్రభువా నువ్వు రాండి ప్రభువా, ఆయనను నువ్వు బాగు చేయగలవు ప్రభువా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. అతను విశ్వాసము వచ్చిందండి. మన విశ్వాసమే మన స్వస్థత వస్తుంది. మన విశ్వాసమే మన అప్పులు తీర్చబడతాయి. మన విశ్వాసమే మనకున్న రోగాలు పోతాయి. మన విశ్వాసమే మన కుటుంబాన్ని కలుగుతుంది. మన విశ్వాసమే అదృష్టమైనవి చూడక, మనకు అనిపిస్తున్నవి కాక అదృష్టమైనవి చూసేదే విశ్వాసం. మన విశ్వాసం ద్వారా లోకాన్ని జయించాం. మన విశ్వాసం ద్వారా సాతాను జయించగలం. మన విశ్వాసం ద్వారా రాజ్యాలను జయించగలం. ఆమేన్. మన విశ్వాసం ద్వారా మనకు అన్ని జరుగుతాయి. మనకు మేలు జరుగుతుంది, మన అప్పులు తీర్చబడతాయి. నమ్ముతున్నారమ్మా? నమ్మిన వారు గట్టిగా చెప్పగలుగుతాండి. మనకున్న విశ్వాసం ద్వారా సమాధానం పడతాం. మనకున్న విశ్వాసం ద్వారా మనకు ఉద్యోగం వస్తుంది. మనకున్న విశ్వాసం ద్వారా మంచి సమాధానం ప్రభు తీసుకొస్తాడు. మనకున్న విశ్వాసం ద్వారా మనకు అన్ని మేలు జరుగుతాయి. ఇతడు విశ్వాసం గల వ్యక్తిగా ప్రభు చేశాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. యాయిరు అధికారం గల వ్యక్తి. యాయిరు ఇదిగో గొప్పవాడు. తనకున్న అధికారాన్ని పక్కకు పెట్టాడు. తనకున్న ఇదిగో మరి గొప్పతనాన్ని పక్కకు పెట్టాడు. తనకున్న ఆహారాన్ని పక్కకు పెట్టాడు. తనకున్న ధనాన్ని పక్కకు పెట్టాడు. తనకున్న ఆస్తి పాస్తులు ఇదిగో పక్కకు పెట్టి యేసయ్య పాదాల దగ్గర పడి ఉన్నాడు. యేసు దగ్గర పడడానికి సిగ్గుపడలేదు. సహోదరుడా, మీరు చూస్తారు, వాళ్ళు చూస్తారు, నేను గొప్పవాడిని, నేను అధికారం కల వ్యక్తిని. యేసు పాదాలు పట్టుకుంటే ఇదిగో నాకు అవమానం వస్తుంది. అందరూ నా దగ్గరకు వచ్చి నా పాదాలు పట్టుకున్నారు. ఈ రోజున అందరూ చూస్తుండగా నేను యేసు పాదాలు ఎలా పట్టుకోవాలని అలాంటి స్థితిలో లేడు. కానీ వెంటనే యేసు పాదాలు పట్టుకున్నాడు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. ప్రియమైన దైవ సంగమా, దేవుడు బిడ్డారా, యేసయ్యను తీసుకొని ఇదిగో తన ఇంటికి వెళ్ళాడు. యేసయ్య ఆ గదికి వెళ్ళగానే అందరూ ఏడుస్తున్నారు. హల్లెలూయా. వినబడుతుందామా? అందరూ కళ్ళులో ఏడుస్తున్నారు. ఏడ్చేవారిని ప్రభు బయటికి పంపించేశాడు. ఆమేన్. అంటే ఏడుస్తున్న వారికి అవిశ్వాసం ఉంటుంది. ఒకవేళ యాయిరుకు మళ్ళీ అవిశ్వాసం వస్తుందా? ఆమేన్. యాయిరుకు మళ్ళా అవిశ్వాసంలో పడిపోతాడా? వెంటనే యాయిరు ద్వారా ఒక్కడిని ఉంచి వాళ్ళందరినీ బయటికి వెళ్ళగొట్టాడు. హల్లెలూయా. వెంటనే యేసయ్య ఏ మాట చెప్పాడంటే కలిమాకు అన్నాడండి. ఆ వాక్యాన్ని తీస్తుందమ్మా. దానికి అర్థము చిన్నదానా లెమ్మని చెప్పాడు. ఆమేన్. మా కిందికి ఉందామా ఆ వాక్యము? దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. 42వ వచనంలో గదిలోకి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయి పట్టి తని తాకు అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. ఆమేన్. హల్లెలూయా. అమ్మా, ఆ చిన్నదాన్ని ప్రభు లేపాడు. చిన్నదాన్ని లేపి తన తండ్రికి అప్పగించాడు. ఆమేన్. యాయిరు ఎలాంటివంటే అతను మేలుకున్నాడు, తన కుటుంబాన్ని కూడా మేలుకొనిచ్చాడు. ఆమేన్. ఇదిగో తనకున్న ఆ బలము మీద ఆధారపడలేదు. తనకున్న ఇదిగో ఆస్తిపాస్తుల మీద ఇదిగో మనము ఆధారపడకూడదని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నా బలము, నా శక్తి, ఆమేన్, నా ధనము, ఇదిగో నాకున్నవన్నీ నాయే అని ఇదిగో ఎప్పుడు అలా అనకూడదు. యాయిరు మాత్రం దేవుని బిడ్డారా వాటన్నిటిని విడిచిపెట్టి ఇదిగో ప్రభు దగ్గర తన బాధ విన్నవించుకున్నాడు, మొర విన్నవించుకున్నాడు. ఆమేన్. నీవు నేను కూడా మనకున్న బాధలు ఎన్నో వస్తూ ఉంటాయి, రోజు వస్తూ ఉంటాయి. రోజు వాటిని అధిగమించాలంటే, వాటిని తీసివేయాలంటే నీ శక్తి సరిపోదండి, నీ బలము సరిపోదు, నీ ధనము సరిపోదండి. ధనం ఉంటే సమాధానం రాదు. ఇదిగో బలం ఉంటే నువ్వు గెలవలేవు. దేవుని బిడ్డారా, దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. నువ్వు గెలవాలన్నా, నీకు సమాధానం కావాలన్నా యేసయ్య పాదాలు యాయిరు పట్టుకున్నట్టుగా నీ కుటుంబం కొరకు నువ్వు పట్టుకో సహోదరుడా. నువ్వు మేలుకొని నీ కుటుంబాన్ని మేలుకోలేము అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున కొంతమంది కుటుంబీకులు, తల్లిదండ్రులు నా కుమారునికి ఇంజనీరింగ్ సీటీ ప్రభా, డాక్టర్ చేయి ప్రభా, ఇదిగో అతను పెద్ద నౌకరులు చేయాలి ప్రభా, అది అనుకుంటున్నారు. కానీ వారి ఆత్మీయ జీవితం కొరకు ఎవరు అడగడం లేదు, వారి కొరకు ప్రార్థన చేయడం లేదు. తల్లిదండ్రులు చేసే బాధ్యత ఏమనగా నువ్వు మేలుకొని నీ కుటుంబాన్ని వెలుగులో నడిపించాలి. చేస్తున్నారా? తల్లిదండ్రులు పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నారా? యాయిరు తన మరణాన్ని జీవంగా మార్చుకున్నాడు. తన అధికారాన్ని పక్కకు పెట్టాడు. అవిశ్వాసంలో ఉన్న యాయిరులో విశ్వాసం వచ్చింది. ఆమేన్. అధికారానికి ఇదిగో లోబడగా దేవునికి లోబడ్డాడు. ఆమేన్. అతని దగ్గరికి ఎంతో మంది వచ్చి తన పాదాలు పట్టుకుంటే ఇదిగో నాకు సిగ్గు కదా, ఈ బోధకుడి పాదాలను ఎలా పట్టుకోవాలి. ఇదిగో అతను కూడా ఒక శాస్త్రుడు, పరిసయ్యుడు, ఒక బోధకుడు. ఆమేన్. బోధకులట యేసును నమ్మరు. ఆమేన్. యేసు పాదాలు పట్టుకోరు. హల్లెలూయా. కానీ యాయిరు వాటన్నిటిని పక్కకు పెట్టాడు, వాటన్నిటిని తొలగించుకున్నాడు, అహంకారాన్ని తొలగించుకున్నాడు. యేసయ్య దగ్గరికి వచ్చి దీనుడుగా మారి ఇదిగో ప్రభా, నువ్వు వస్తేనే నా కుటుంబం బాగుపడుతుందయ్యా, నువ్వు వస్తేనే నేను ఇదిగో ఆయన నా కుమార్తె లేస్తుంది ప్రభా అని ప్రతి ఒక్కరు రోజు 365 రోజులు ఇలాగనే యాయిరులాగా మీరు పాదాలు పట్టుకుందాము. గట్టిగా చెప్పండి. 365 రోజులు, ఒక క్రిస్మస్ రోజు కాదు, ఒక ఆదివారం రోజు కాదు, కానీ 365 రోజులు మన ప్రభు కాపాడుతున్నాడు, మనం రక్షిస్తున్నాడు, మనకు స్వస్థత ఇస్తున్నాడు, మనకు అన్ని ఇస్తున్నాడు. దానికి బదులుగా నువ్వు యేసుకు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆమేన్. కలిగి ఉన్నారా? యేసుకు కృతజ్ఞత కలిగి. హల్లెలూయా.
యేసయ్య పాదాలు అందరము ఇక రోజు నుంచి అందరము పట్టుకుందాము గాక. మనకున్న బలము, మనకున్న ఆకారం, మనకున్న అందం, మనకున్న చదువు, మనకున్న పని పాటలు పక్కకు పెట్టి నువ్వు సిగ్గుపడకుండా యేసయ్య దగ్గర నువ్వు ఉన్న స్థలంలో నీ ఇంట్లో ఎక్కడ ప్రార్థన చేస్తున్నావో, ఎక్కడ మోకరిస్తున్నావో సహోదరుడా, ఎక్కడ నువ్వు ఇదిగో ప్రభు నడుస్తున్నావో ఆ స్థలంలో ప్రభు దిగొస్తాడు. ప్రార్థన చేయడము అతనికి అంటే పాదాలు పట్టుకోవడమే. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈ ఇచ్చిన వాక్యము ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. గట్టిగా చెప్పలు కొడదామండి.